గురుగారు, ప్రస్తుతం అనేక ఉపకరణాలలో మనం వినియోగించే బ్యాటరీ గురించి అగస్త్య సంహిత ఎప్పుడో వివరించిందని చెప్తారు. ఇది ఎంతవరకు నిజం? ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోలాసిస్లో సెల్లు బ్యాటరీ అన్న దాని గురించి తెలియజేశారు. ఆధునిక విజ్ఞానం ఆ సిద్ధాంతాన్ని ఆచరించి అద్భుతాలను ఆవిష్కరింపజేశారు. ఈరోజు మనకు బ్యాటరీతో నడిచే స్కూటర్లు, కార్లు, బస్సులు కూడా కనబడుతూ ఉన్నాయి. మరి దీనికి ఆద్యుడు పాశ్చాత్యుడా లేక భారతీయ ఋషి దీనిని ప్రస్తావన చేశాడా అని పరిశీలిస్తే అగస్త్య సంహితలో ఈ సెల్ నిర్మాణం ఎలా చేయాలి, సెల్కు బ్యాటరీకి తేడా ఏమిటి అంటే సిరీస్ ఆఫ్ సెల్స్ ఈజ్ నోన్ యాజ్ అ బ్యాటరీ. అంటే ఈ సెల్స్ని వరుసగా అమర్చి ఒకదానికొకటి అనుసంధానం చేస్తే దాన్ని బ్యాటరీ అంటారు. ఈ విషయం అగస్త్య సంహిత ఎంత స్పష్టంగా చెప్పిందో మనకు అర్థమవుతుంది. సంస్థాప్య ముర్మయ పాత్రం తామ్రపాత్రం సుసంస్కృతం. ఒక మట్టి పాత్ర తీసుకురా, దాంట్లో రాగి పాత్రను ఉంచు, దాని మీద కాపర్ సల్ఫేట్, దాని మీద ఈ కట్టెల పొట్టు ఉంచు. ఆ తరువాత దార్తలాష్లోష్టు నిధాతవ్య, దాంట్లో జింకు ముక్కలు వెయ్యి. ఆ తర్వాత దాని మీద పారదాస్తాభితతస్థత, పాదరసం వెయ్యి. ఇలా ఏదైతే మనము సెల్లులో ఎలక్ట్రాలసిస్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తామో దాన్ని అద్భుతంగా వర్ణిస్తూ ఉత్పాదయతి యన్మిత్రం సంయోగాత్ తామ్రదాస్తయః. ఆ జింకు ముక్కలు ఈ రాగి సంయోగం చెందటం వల్ల రసాయనిక చర్య జరిగి మిత్రం అంటే శక్తి ఉత్పన్నమవుతుంది అని అద్భుతంగా వివరించటమే కాకుండా ఏవం శతకుంభాన్ సంయోజాన్ కార్యకర్మకృత్, ఇలాంటి సెల్స్నన్నింటినీ ఒకదానితో ఒకటి అనుసంధానం చేసి అద్భుతమైన శక్తిని ఉత్పన్నం చేసుకో అని అగస్త్య సంహిత బ్యాటరీ నిర్మాణాన్ని గురించి ప్రస్తావన చేసింది. ఇప్పుడు మనం ఫారడే లాస్ ఆఫ్ ఎలక్ట్రోలాసిస్ ద్వారా జరిగేటువంటి ఉత్పన్నమయ్యేటువంటి రసాయన చర్య ద్వారా లభించేటువంటి విద్యుత్తు అప్పుడు చెప్పబడిందా, లేక కొన్ని వేల సంవత్సరాల క్రితమే అగస్త్య సంహితలో ఈ విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించటం జరిగిందా? ఈ రకంగా విద్యుత్తు ఉత్పాదన చేస్తూ ఉన్నప్పుడు ఎందుకని దానిని ప్రచారంలోకి తీసుకురాలేదు అన్న ఆలోచన చేస్తే ఇంకొక అద్భుతమైన విషయం బయటపడుతుంది. రసాయన చర్య ద్వారా ఈ విధంగా ఉత్పత్తి చేసేటువంటి విద్యుత్తు వాతావరణానికి హాని కలిగిస్తుంది. జింకు ఎంత ప్రమాదకరమైనటువంటి విషవాయువులను బయటికి వెలువడుతుందో ఈనాటి ఆధునిక విజ్ఞానానికి తెలియంది కాదు. ఏ విజ్ఞానమైతే ప్రపంచ శాంతికి ఉపయోగపడదో, ప్రకృతి హాని కలిగిస్తుందో, ప్రజా జీవితానికి కీడు చేస్తుందో దానిని ఏనాడు ఋషి హర్షించడు. అందుకే దానికి ప్రాచుర్యం ఇవ్వలేదు. కురుక్షేత్రంలో జరిగినటువంటి యుద్ధం కూడా అణ్వాస్త్రాలతో జరిగిందే. అందుకే అన్ని లక్షల సైన్యం 18 రోజుల్లో అంతమైంది అని ఒక సిద్ధాంతం ప్రాచుర్యంలో ఉన్నది. కురుక్షేత్రంలో రేడియేషన్ లెవెల్స్ని మెజర్ చేస్తే అది మిగతా ప్రాంతాల కంటే ఇప్పటికి కూడా ఎక్కువగా కనపడుతుందని కొన్ని వాదనలు వినపడుతూ ఉన్నాయి. ఏదేమైనా ఇలాంటి సంఘటనలను, ఉదాహరణలను చూస్తూ విజ్ఞానాన్ని మనం అధ్యయనం చేస్తున్న నేపథ్యంలో భారతీయుడికి తెలియనటువంటి విజ్ఞానమే ప్రపంచంలో ఎక్కడా లేదు అన్న విషయం మనకు అవగతం అవుతుంది. యదిహాత్రి తత్ అన్యత్ర ఎన్నే నాస్తి న తత్ర క్వచిత్ అని వ్యాసుడు ప్రతిజ్ఞ చేసి మరీ పంచమ వేదమైన మహాభారతాన్ని ప్రపంచానికి అందించాడు. కనుక మన విజ్ఞానాన్ని మనం అధ్యయనం చేయగలిగితే అన్ని సమస్యలకు పరిష్కారం భారతదేశంలోని పురాణ విజ్ఞానం ద్వారానే మనం అందుకోవచ్చు. అందుకే వివేకానందుడు ఒక మాట అంటాడు, ఆధునిక విజ్ఞానం పురాణాలలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ రుజువు చేయగలిగిన స్థితికి చేరగలిగిన నాడు
భారతదేశంలో అన్ని విజ్ఞానాల ఆవిష్కరణ జరిగినదన్న సత్యాన్ని మనం గుర్తించగలుగుతాం. అదే అగస్త్య సంహితలో చెప్పబడినటువంటి ఈ బ్యాటరీ నిర్మాణం యొక్క విశేషం. తెలుసుకుందాం, అధ్యయనం చేద్దాం. అద్భుతమైన భారతీయ విజ్ఞానంలోని వైశిష్ట్యాన్ని నలుగురికి తెలియజెప్పే ప్రయత్నం చేద్దాం.